1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. American jobs ought to go to American workers and not foreign fraudsters, and the Department of Labor is fighting back against it. అమెరికా వెళ్లాలనుకునే ఆశావాహులకు ట్రంప్ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. H1B వీసాలపై అమెరికా ప్రభుత్వం భారీ దర్యాప్తు ప్రారంభించింది. అమెరికాలో ఉద్యోగాలు ముందుగా అమెరికన్లకే అంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తాజాగా వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా H1B ఆశావాహుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాలో H1B వీసా ద్వారా ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు కీలక హెచ్చరిక వచ్చింది. H1B వీసా వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, దుర్వినియోగంపై అమెరికా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది. వీసా ప్రోగ్రాంను దుర్వినియోగం చేసి అమెరికన్ల ఉద్యోగాలను దెబ్బతీసేవారిని ఏమాత్రం ఉపేక్షించబోమని ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ స్పష్టం చేశారు. అమెరికన్ జాబ్స్ అమెరికన్ వర్కర్స్కే ఇది ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వ ప్రధాన నినాదంగా మారుతోంది. H1B వీసా ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రతిభను అమెరికాకు తీసుకురావడమే. కానీ కొన్ని కంపెనీలు, మధ్యవర్తులు నకిలీ ఉద్యోగాలు, తప్పుడు పత్రాలు, వేతనాల దుర్వినియోగంతో ఈ వ్యవస్థను తప్పుదారి పట్టిస్తున్నారని అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇలాంటి మోసాలపై ఫెడరల్ స్థాయిలో పెద్ద ఎత్తున విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. అయితే ఇది నిజాయితీగా అమెరికాకు వెళ్లాలనుకునే అభ్యర్థులకు ఏమాత్రం ప్రమాదకరం కాదని నిపుణులు చెబుతున్నారు. సరైన డాక్యుమెంట్లు, నిజమైన ఎంప్లాయర్, చట్టబద్ధమైన ఉద్యోగం ఉంటే భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అదే సమయంలో ఫేక్ కన్సల్టెన్సీలు, నకిలీ జాబ్ ఆఫర్లు, తప్పుడు అనుభవ పత్రాలు, డమ్మీ పెరోల్ వంటి అక్రమ మార్గాలు ఎంచుకునే వారిపై మాత్రం ఇక కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అమెరికా వెళ్లాలనే కళ ఉన్న వారికి ఈ పరిణామం ఒక స్పష్టమైన సందేశం. షార్ట్ కట్ కాదు, సరైన మార్గమే ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇకపై H1B వీసా దరఖాస్తులు మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న ప్రతి వివరాన్ని కూడా అమెరికా అధికారులు నిశితంగా పరిశీలించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. H1B వీసా మోసపూరితమని తేలితే వారిని డిపోర్ట్ చేసే ప్రమాదం కూడా ఉందని తెలుస్తోంది. కాబట్టి అమెరికా కళను నిజం చేసుకోవాలంటే ప్రతి పత్రం నిజమైనదే కావాలి, ప్రతి అడుగు చట్టబద్ధంగానే ఉండాలి. American jobs ought to go to American workers and not foreign fraudsters, and the Department of Labor is fighting back against it. అమెరికా వెళ్లాలనుకునే ఆశావాహులకు ట్రంప్ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. H1B వీసాలపై అమెరికా ప్రభుత్వం భారీ దర్యాప్తు ప్రారంభించింది. అమెరికాలో ఉద్యోగాలు ముందుగా అమెరికన్లకే అంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తాజాగా వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా H1B ఆశావాహుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాలో H1B వీసా ద్వారా ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు కీలక హెచ్చరిక వచ్చింది. H1B వీసా వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, దుర్వినియోగంపై అమెరికా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది. వీసా ప్రోగ్రాంను దుర్వినియోగం చేసి అమెరికన్ల ఉద్యోగాలను దెబ్బతీసేవారిని ఏమాత్రం ఉపేక్షించబోమని ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ స్పష్టం చేశారు. అమెరికన్ జాబ్స్ అమెరికన్ వర్కర్స్కే ఇది ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వ ప్రధాన నినాదంగా మారుతోంది. H1B వీసా ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రతిభను అమెరికాకు తీసుకురావడమే. కానీ కొన్ని కంపెనీలు, మధ్యవర్తులు నకిలీ ఉద్యోగాలు, తప్పుడు పత్రాలు, వేతనాల దుర్వినియోగంతో ఈ వ్యవస్థను తప్పుదారి పట్టిస్తున్నారని అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇలాంటి మోసాలపై ఫెడరల్ స్థాయిలో పెద్ద ఎత్తున విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. అయితే ఇది నిజాయితీగా అమెరికాకు వెళ్లాలనుకునే అభ్యర్థులకు ఏమాత్రం ప్రమాదకరం కాదని నిపుణులు చెబుతున్నారు. సరైన డాక్యుమెంట్లు, నిజమైన ఎంప్లాయర్, చట్టబద్ధమైన ఉద్యోగం ఉంటే భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అదే సమయంలో ఫేక్ కన్సల్టెన్సీలు, నకిలీ జాబ్ ఆఫర్లు, తప్పుడు అనుభవ పత్రాలు, డమ్మీ పెరోల్ వంటి అక్రమ మార్గాలు ఎంచుకునే వారిపై మాత్రం ఇక కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అమెరికా వెళ్లాలనే
కళ ఉన్న వారికే ఈ పరిణామం ఒక స్పష్టమైన సందేశం. షార్ట్ కట్ కాదు, సరైన మార్గమే ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇకపై H1B వీసా దరఖాస్తులు మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న ప్రతి వివరాన్ని కూడా అమెరికా అధికారులు నిశితంగా పరిశీలించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. H1B వీసా మోసపూరితమని తేలితే వారిని డిపోర్ట్ చేసే ప్రమాదం కూడా ఉందని తెలుస్తోంది. కాబట్టి అమెరికా కళను నిజం చేసుకోవాలంటే ప్రతి పత్రం నిజమైనదే కావాలి, ప్రతి అడుగు చట్టబద్ధంగానే ఉండాలి. American jobs ought to go to American workers and not foreign fraudsters, and the Department of Labor is fighting back against it. అమెరికా వెళ్లాలనుకునే ఆశావాహులకు ట్రంప్ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. H1B వీసాలపై అమెరికా ప్రభుత్వం భారీ దర్యాప్తు ప్రారంభించింది. అమెరికాలో ఉద్యోగాలు ముందుగా అమెరికన్లకే అంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తాజాగా వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా H1B ఆశావాహుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాలో H1B వీసా ద్వారా ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు కీలక హెచ్చరిక వచ్చింది. H1B వీసా వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, దుర్వినియోగంపై అమెరికా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది. వీసా ప్రోగ్రాంను దుర్వినియోగం చేసి అమెరికన్ల ఉద్యోగాలను దెబ్బతీసే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ స్పష్టం చేశారు. అమెరికన్ జాబ్స్, అమెరికన్ వర్కర్స్కే ఇది ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వ ప్రధాన నినాదంగా మారుతోంది. H1B వీసా ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రతిభను అమెరికాకు తీసుకురావడమే. కానీ కొన్ని కంపెనీలు, మధ్యవర్తులు నకిలీ ఉద్యోగాలు, తప్పుడు పత్రాలు, వేతనాల దుర్వినియోగంతో ఈ వ్యవస్థను తప్పుదారి పట్టిస్తున్నారని అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇలాంటి మోసాలపై ఫెడరల్ స్థాయిలో పెద్ద ఎత్తున విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. అయితే ఇది నిజాయితీగా అమెరికాకు వెళ్లాలనుకునే అభ్యర్థులకు ఏమాత్రం ప్రమాదకరం కాదని నిపుణులు చెబుతున్నారు. సరైన డాక్యుమెంట్లు, నిజమైన ఎంప్లాయర్, చట్టబద్ధమైన ఉద్యోగం ఉంటే భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అదే సమయంలో ఫేక్ కన్సల్టెన్సీలు, నకిలీ జాబ్ ఆఫర్లు, తప్పుడు అనుభవ పత్రాలు, డమ్మీ పెరోల్ వంటి అక్రమ మార్గాలు ఎంచుకునే వారిపై మాత్రం ఇక కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అమెరికా వెళ్లాలనే కళ ఉన్న వారికే ఈ పరిణామం ఒక స్పష్టమైన సందేశం. షార్ట్ కట్ కాదు, సరైన మార్గమే ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇకపై H1B వీసా దరఖాస్తులు మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న ప్రతి వివరాన్ని కూడా అమెరికా అధికారులు నిశితంగా పరిశీలించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. H1B వీసా మోసపూరితమని తేలితే వారిని డిపోర్ట్ చేసే ప్రమాదం కూడా ఉందని తెలుస్తోంది. కాబట్టి అమెరికా కళను నిజం చేసుకోవాలంటే ప్రతి పత్రం నిజమైనదే కావాలి, ప్రతి అడుగు చట్టబద్ధంగానే ఉండాలి. American jobs ought to go to American workers and not foreign fraudsters, and the Department of Labor is fighting back against it. అమెరికా వెళ్లాలనుకునే ఆశావాహులకు ట్రంప్ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. H1B వీసాలపై అమెరికా ప్రభుత్వం భారీ దర్యాప్తు ప్రారంభించింది. అమెరికాలో ఉద్యోగాలు ముందుగా అమెరికన్లకే అంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తాజాగా వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా H1B ఆశావాహుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాలో H1B వీసా ద్వారా ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు కీలక హెచ్చరిక వచ్చింది. H1B వీసా వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, దుర్వినియోగంపై అమెరికా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది. వీసా ప్రోగ్రాంను దుర్వినియోగం చేసి అమెరికన్ల ఉద్యోగాలను దెబ్బతీసే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ స్పష్టం చేశారు. అమెరికన్ జాబ్స్, అమెరికన్ వర్కర్స్కే ఇది ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వ ప్రధాన నినాదంగా మారుతోంది. H1B వీసా ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రతిభను అమెరికాకు తీసుకురావడమే. కానీ కొన్ని కంపెనీలు, మధ్యవర్తులు నకిలీ ఉద్యోగాలు, తప్పుడు పత్రాలు, వేతనాల దుర్వినియోగంతో ఈ వ్యవస్థను తప్పుదారి పట్టిస్తున్నారని అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇలాంటి మోసాలపై ఫెడరల్ స్థాయిలో పెద్ద ఎత్తున విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. అయితే ఇది నిజాయితీగా అమెరికాకు వెళ్లాలనుకునే అభ్యర్థులకు ఏమాత్రం ప్రమాదకరం కాదని నిపుణులు చెబుతున్నారు. సరైన డాక్యుమెంట్లు, నిజమైన ఎంప్లాయర్, చట్టబద్ధమైన ఉద్యోగం ఉంటే భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అదే సమయంలో ఫేక్ కన్సల్టెన్సీలు, నకిలీ జాబ్ ఆఫర్లు, తప్పుడు అనుభవ పత్రాలు, డమ్మీ పెరోల్ వంటి అక్రమ మార్గాలు ఎంచుకునే వారిపై మాత్రం ఇక కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వెళ్లాలనే
కళ ఉన్న వారికి ఈ పరిణామం ఒక స్పష్టమైన సందేశం. షార్ట్ కట్ కాదు, సరైన మార్గమే ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇకపై H1B వీసా దరఖాస్తులు మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న ప్రతి వివరాన్ని కూడా అమెరికా అధికారులు నిశ్చితంగా పరిశీలించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. H1B వీసా మోసపూరితమని తేలితే వారిని డిపోర్ట్ చేసే ప్రమాదం కూడా ఉందని తెలుస్తోంది. కాబట్టి అమెరికా కలను నిజం చేసుకోవాలంటే ప్రతి పత్రం నిజమైనదే కావాలి, ప్రతి అడుగు చట్టబద్ధంగానే ఉండాలి.